భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 164 మోడల్ స్కూల్స్లో మరి పీజీటీ నుంచి ప్రిన్సిపల్ ప్రమోషన్కు తుది జాబితా ఖరారైంది. ఈరోజు మరి కౌన్సిలింగ్ అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి వారికి ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఏపీ మోడల్ స్కూల్స్ ప్రిన్సిపల్స్ తుది జాబితా విడుదల, నేడు సర్వీస్ సర్టిఫికేట్ల పరిశీలన, కౌన్సిలింగ్. ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలు అనగా ఏపీ మోడల్ స్కూల్లో 14 ప్రిన్సిపల్ పోస్టుల ప్రమోషన్స్ పదోన్నతులకు సంబంధించి సీనియారిటీ తుది జాబితా ప్యానెల్ జాబితా రూపొందించి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచినట్లు ఏపీ మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్ ఎంవి కృష్ణారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తుది జాబితాలో ఉన్న అభ్యర్థులు సర్వీస్ రిజిస్టర్ వెరిఫికేషన్, కౌన్సిలింగ్కు మంగళవారం ఉదయం 10 గంటలకు ఇబ్రహీంపట్నంలోని ఏపీ మోడల్ స్కూల్స్ కార్యాలయానికి రావాలని సూచించారు. మరి ఇది వరకే మనం ఒక 2 వీడియోల ద్వారా మీకు తెలియజేయడం జరిగింది. ఏపీ మోడల్ స్కూల్స్లో టీజీటీలను పీజీటీలుగా మరి పీజీటీలను ప్రిన్సిపల్స్గా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రమోషన్స్కు సంబంధించి ప్రిన్సిపల్స్కు ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాగే కౌన్సిలింగ్ నిర్వహించి స్థానాలు కూడా కేటాయించే అవకాశం ఉంది. ఇక మరోపక్క టీజీటీ నుంచి పీజీటీకి కూడా ప్రమోషన్స్ ప్రక్రియ జరుగుతూ ఉంది. వీరికి 13వ తేదీన మరి కౌన్సిలింగ్ మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి ఆ రోజు వారికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తానికి వీరంతా కూడా దసరా సెలవుల తర్వాత మరి కొత్త పాఠశాలల్లో మరి విధులు చేపట్టనున్నారు. మరి ఇది ఏపీ మోడల్ స్కూల్స్కు సంబంధించి. మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు విడుదలైనటువంటి నోటిఫికేషన్కు భారీగా స్పందన రావడం జరిగింది. ఒక్క పోస్టుకు 15 మంది పోటీ పడ్డారు. వైద్య శాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు డిమాండ్ 250 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తే 3906 మంది దరఖాస్తు. వైద్య ఆరోగ్య శాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిఏఎస్ పోస్టులకు డిమాండ్ నెలకొంది. ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 250 సిఏఎస్ వైద్య పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో 3906 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు 15 మంది చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వచ్చిన దరఖాస్తుల పరిశీలన అనంతరం ప్రాథమిక మెరిట్ జాబితాను ఇప్పటికే రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. బుధవారంతో ప్రాథమిక మెరిట్ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ గడువు ముగియనుంది. అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను ప్రకటించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇన్ సర్వీస్ కోటాలో 2023-24 విద్యా సంవత్సరానికి పీజీ చదివేందుకు వైద్యుల స్థానాలను భర్తీ చేయడం కోసం ప్రభుత్వం పోస్టుల భర్తీ చేపడుతోంది. ఖాళీ అయ్యే పోస్టులను అంచనా వేసి వైద్యులు రిలీవ్ అయ్యి వెళ్లే సమయానికి కొత్త వారిని అందుబాటులోకి తెచ్చి ఫ్యామిలీ డాక్టర్ ఇతర పిహెచ్సి సేవలకు అంతరాయం కలగకుండా ముందు చూపుతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కాగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకుండా సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2019 నుంచి ఇప్పటి వరకు ఏకంగా 53,000కు పైగా పోస్టును భర్తీ చేపట్టింది. ఇక ఉచితంగా GRE GMAT పరీక్షలు, ఉన్నత విద్యా సిలబస్లోకి 1800 కోర్సులు, విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడి చదవాల్సిందే అంటూ సీఎం జగన్ ప్రభుత్వ సంస్థల్లో చదివే విద్యార్థులకు GRE GMAT పరీక్షలను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్ ఆదేశించారు. వీటికి సంబంధించిన మెటీరియల్, శిక్షణను విద్యార్థులకు అందించాలని అన్నారు. అమెరికా పర్యటనకు వెళ్లిన విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడానికి ఒక IAS అధికారిని నియమించాలని సూచించారు. ప్రభుత్వం తరపున ఇటీవల అమెరికాలో పర్యటించిన విద్యార్థుల బృందం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ను సోమవారం కలిసింది. ఈ సందర్భంగా సీఎం వారితో మాట్లాడారు. GMAT, GRE, TOEFL లాంటి పరీక్షలు ఏమేమి ఉన్నాయో తెలుసుకుని ఎలా సన్నద్ధం కావాలన్న దానిపై మీరు ఆలోచనలు చేయాలి. విదేశీ విద్యా దీవెన ద్వారా సీటు సాధించడమే లక్ష్యంగా విద్యార్థులు ఉండాలి. ప్రపంచంతో పోటీ పడితేనే మన బతుకులు మారతాయి. బతుకులు మారాలంటే విద్య ఒకటే సాధనం. మీరు చూసిన కొలంబియా విశ్వవిద్యాలయం వంటి వాటిల్లో సీట్లు సాధిస్తే ఫీజులు ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఆ స్థాయి కళాశాల నుంచి బయటకు వస్తేనే పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలు కావాలన్న మీ కలలు నిజమవుతాయి. మన పాఠ్య ప్రణాళికలో లేని 1800 కోర్సులను సిలబస్లోకి తీసుకువస్తున్నాం. MIT, హార్వర్డ్ లాంటి విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో వీటిని రూపొందించారు. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి ఎడెక్స్తో కలిసి జాయింట్ సర్టిఫికేషన్ ఇస్తాం అని వెల్లడించారు.
నీట్ సిలబస్ను తగ్గించిన ఎన్ఎంసి 2024-25 నుంచి అమల్లోకి. వైద్య విద్య ఎంబీబీఎస్ యూజీలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ సిలబస్ను మార్చినట్లు జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసి ప్రకటించింది. కెమిస్ట్రీ, ఫిజిక్స్, బాటనీ, జువాలజీ సబ్జెక్టుల వారీగా మారిన సిలబస్ వివరాలను వెబ్సైట్లో ఉంచింది. నీట్ 2024ను కొత్త సిలబస్ ఆధారంగా నిర్వహిస్తామని వెల్లడించింది. కెమిస్ట్రీలో 10 చాప్టర్లను, బాటనీ, జువాలజీలో 3 చాప్టర్లు చొప్పున తొలగించింది. ఫిజిక్స్లో కేవలం సబ్ టాపిక్లను మాత్రమే తీసివేసింది. సిబిఎస్ఈ సిలబస్లో జరిగిన మార్పులకు తగ్గట్టు నీట్ సిలబస్లోనూ మార్పులు తెచ్చినట్లు బోధనా రంగ నిపుణులు వీరమల్లు కుమార్ తెలిపారు. అయితే సిబిఎస్ఈ సిలబస్లో తొలగించిన కొన్ని అంశాలను నీట్ సిలబస్లో అదనంగా కలపడం గమనార్హం. ప్రస్తుతం ఇంటర్ విద్యార్థులు పూర్వ సిలబస్ను అనుసరించి నీట్కు సన్నద్ధమవుతున్నారు. విద్యా సంవత్సరం ఆరంభంలోనే సిలబస్ మార్పులపై నిర్ణయం జరిగినట్లయితే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేదని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. జేఈ మెయిన్స్ సిలబస్లను మార్పు జరుగుతుందా? జేఈ మెయిన్స్ సిలబస్ ఫిజిక్స్, కెమిస్ట్రీలోనూ మార్పు జరుగుతుందా అన్న దానిపై స్పష్టత రావడం లేదు. ఫిజిక్స్, కెమిస్ట్రీ సిలబస్ నీట్, జేఈఈ మెయిన్స్కు ఒకేలా ఉండడంతో విద్యార్థులకు వెసులుబాటు ఉండేది. నీట్లో తాజా మార్పులకు తగ్గట్టు జేఈ మెయిన్స్లోనూ మార్పులు జరగకుంటే విద్యార్థులపై భారం పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫార్మసీ, వెటర్నరీ, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షా సిలబస్ ఇంటర్ విద్యామండలి సిలబస్కు అనుగుణంగా ఉంటుంది. నీట్కు సన్నద్ధమయ్యే వారు కూడా ఈ పరీక్ష రాస్తారు. ఈ నేపథ్యంలో ఇంటర్ సిలబస్లోనూ మార్పులు జరగాల్సి ఉంది. తొలి నుంచి సిబిఎస్ఈ, ఎన్సీఆర్టీకి అనుగుణంగానే సిలబస్లో ఇంటర్ విద్యామండలి మార్పులు చేర్పులు చేస్తోంది. ప్రస్తుతం సిబిఎస్ఈ, నీట్ సిలబస్లో మార్పులు జరిగినందున ఇంటర్ విద్యామండలి కూడా తదనుగుణంగా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఇక తెలంగాణ జెన్కోలో 60 కెమిస్ట్ పోస్టులు భర్తీ. హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థ జెన్కో రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణతో పాటు ఇప్పటికే ఉన్న పాత విద్యుత్ కేంద్రాల అవసరాల కోసం కెమిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల సంఖ్య 60. లిమిటెడ్ రిక్రూట్మెంట్ 3, జనరల్ రిక్రూట్మెంట్ 57. అర్హత బీఎస్సీ కెమిస్ట్రీ, మొదటి శ్రేణిలో ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు జూలై 1, 2023 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం నెలకు 65,600 నుంచి 131,220 వరకు. ఎంపిక విధానం రాత పరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 29, రాత పరీక్ష డిసెంబర్ 3. మరి దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ www.tsgenco.co.in. తెలంగాణ జెన్కోలో 336 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు. హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్కో ప్రత్యక్ష రెగ్యులర్ నియామకాల పద్ధతిలో అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 339. విభాగాలు ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్. అర్హత బ్యాచిలర్ డిగ్రీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్, సివిల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు జూలై 1, 2023 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం 65,600 నుంచి 131,220 వరకు జీతం అందుతుంది. ఎంపిక విధానం రాత పరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 29, 2023. రాత పరీక్ష డిసెంబర్ 3, 2023 ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం కోసం మీరు https://tsgenco.co.in అనే వెబ్సైట్ను సందర్శిస్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. మరి ఇది ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.